వైద్య శాఖలోని ఎయిడ్స్ కంట్రోల్ విభాగం వివాదాలకు కేరాఫ్గా మారుతోంది. ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకుండానే రాష్ట్ర ఖజానాకు తూట్లు పడుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని టీసాక్స్ సంస్థ ఏపీ ఖర్చులను మాత్రం నెత్తిమీద వేసుకుని హెచ్ఐవి బాధితుల సేవను గాలికి వదిలేస్తోంది. హెచ్ఐవి సోకిన వారికి అవగాహన కల్పించేందుకు నాక్ సంస్థ ఏటా 100 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇందులో భాగంగా టీసాక్స్ కు అంటే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి 35 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోకపోగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్జీఓలకు ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వలేకపోతున్న ఆ సంస్థ ఉన్న వాటిలోంచే ఏపీకి వివిధ సరుకులు పంపించేందుకు వాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి మెడిసిన్స్, హెచ్ఐవి కిట్స్ ను పంపించేందుకు కొరియర్, పార్సిల్స్ రూపంలో నెలకు 20 లక్షలకు పైగా అధికారులు ఖర్చు చేస్తున్నారు. మన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కూడా బైఫర్కేట్ కావడం జరిగింది. దీనికి ఉన్న గొడౌన్ స్టోర్సు కామన్గానే ఉంది. దానికి సంబంధించిన స్టోర్స్కి సంబంధించిన అగ్రిమెంట్ కానీ, స్టోర్స్ నుంచి జిల్లాలకి సప్లై చేయవలసిన మెటీరియల్ సప్లై చేయడానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్స్ అగ్రిమెంట్ కానీ కామన్గానే ఉంది. సో ఈ కామన్గా ఉండడం వలన 2 రాష్ట్రాల శాక్స్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. 23 జిల్లాలకి మన కామన్ స్టోర్స్ నుంచి మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. హెచ్ఐవి అవగాహనను పెంచే దిశగా అడుగులు వేయాల్సిన రాష్ట్ర వైద్య అధికారులు మాకేం సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ గారు, హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు కలగన్నటువంటి బంగారు వైద్య తెలంగాణ కోసం సపరేట్ టీసాక్స్ ఏర్పడింది. కానీ దాంట్లో పనిచేసేటువంటి అధికారులు మాత్రం కేంద్రం నుంచి వచ్చేటువంటి నాక్ నుంచి వచ్చే నిధులను కనీసం యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి. వీళ్ళ యొక్క అధికారుల నిర్లక్ష్యాన్ని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. డెఫినెట్గా మేము ప్రభుత్వం దృష్టికి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాము, మినిస్టర్ లక్ష్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వైద్యాధికారులు టీసాక్స్ పనితీరు, ప్రచార కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు జనం.